పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మనం ఆగమన కాలపు 2వ ఆదివారంలోనికి ప్రవేశించున్నాం. ఈనాడు మనం ధ్యానించబోయే అంశం రక్షణ ఫలం మన ఆధ్యాత్మిక ప్రయాణం. నేటి మొదటి పఠనం గ్రహించబడిన బారూకు ప్రవక్తను ఉటంకిస్తూ ప్రభు మార్గమును సిద్ధమునర్పుడు అంటున్నాడు లూకా సువార్తికుడు. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును. లూకా సువార్త 3వ అధ్యాయము 4-5 వచనములు. ఈ విధముగా మనలో ప్రతి ఒక్కరం దేవుని రక్షణ శక్తిని వ్యక్తిగతముగా అనుభవించాలి. ఈ విధముగానే మనం ఆ రక్షణ శక్తికి మన హృదయాలను విప్పి ఉంచాలి. ఇలా తమ హృదయాలను తెరచియుంచిన వారిలో యేసు స్వస్థతా శక్తి, బలహీనులను ఆదుకునే శక్తి, మన్నింపు శక్తి, ఆశను చిగురింపచేసే శక్తి ప్రవేశిస్తుంది. జీవం, పరిపూర్ణ జీవం ప్రవేశిస్తుంది. ఈ శక్తిని పొందడానికే ఈ సంవత్సరం మనం ఆగమన కాలంలో సంసిద్ధులమవుతూ ఉన్నాం. మనం పైన ధ్యానించిన విషయాలన్నీ మనకేం సూచిస్తున్నాయి? దీన్ని బట్టి 2 రకాల స్పందనలను గమనించవచ్చు. మొదటిది, ప్రతి సంవత్సరం ఆగమన కాలంలో యేసుక్రీస్తు జయంతి జరుపుకోవడానికి సిద్ధపడే మనం మరోసారి బప్తిస్మ యోహాను సవాలును వినాలి. బప్తిస్మం హృదయ పరివర్తనం, పాప క్షమాపణకై ఆ సవాలును స్వీకరించాలి. మనం అనేక సంవత్సరముల క్రితం బప్తిస్మం పొందిన అప్పుడు పొందిన ఈ సవాలును క్రమం తప్పకుండా నూతనీకరించాలి. క్రైస్తవ సంఘం పట్ల, మన తిరుసభ పట్ల అంకితం, నిబద్ధత ధృవీకరించాలి. ఎందుకంటే క్రైస్తవ సంఘం లేదా తిరుసభ ద్వారానే మనం దేవుని దరి చేరుతాం, దేవుడు మన దరి చేరుతారు. ఇంకా ఎక్కువ మార్పు కొరకు, ఎక్కువ పరివర్తనకు, ఎక్కువగా యేసువాక్కును ఆలకించడానికి మన హృదయాలను తెరచి, ప్రభు, నేను ఏమి చేయాలో, నేనేమి కావాలని కోరుతున్నారో చెప్పండి అని నిరంతరం ప్రాధేయపడుతుండాలి. 2వ రకమైన స్పందన ఏమిటంటే, బప్తిస్మ యోహాను లాంటిదే మన పాత్ర కూడా అని గ్రహించడం. ఆయన వలె మనలో ప్రతి ఒక్కరం యేసు ఆత్మ స్వభావాన్ని, నమ్మకం, ప్రేమ సందేశాన్ని, స్వేచ్ఛను, శాంతిని ఇతరులకు అందించాలి. ఇతరుల జీవితాల్లోని ఒడిదుడుకులను, వారి తప్పుడు మార్గములను సక్రమం చేస్తూ ఉండాలి. ఇతరులలోని మంచిని గ్రహించి ప్రోత్సహిస్తే వారిలో అద్భుతాలే జరుగుతాయి. ఇతరుల నిరాశ నిస్పృహలను బాపి ఆనందాన్ని, ఆశను నింపితే అది నిజమైన క్రైస్తవ సంతోషానికి ఎంతగానో దోహదం చేస్తుంది. బప్తిస్మ యోహాను దేవుని వాక్కును, ఆయన స్వరాన్ని నిర్మానుష్యమైన, నిశ్శబ్దమైన ఎడారి ప్రాంతంలో విన్నాడు. మన నగరాలు, పరిసర ప్రాంతాలు రణగుణ శబ్దాలతో నిండియున్నాయి. మనం ఈ లోక సంపదను ఆర్జించడంలో ప్రతి క్షణం తీరిక లేకుండా సతమతమవుతుంటాం. బప్తిస్మ యోహానులాగా మనం దేవుని స్వరం వినాలంటే నిశ్శబ్ద వాతావరణాన్ని కలుగ చేసుకోవాలి. అందుకే మనం సంవత్సరానికి ఓ వారం జ్ఞానవడకం చేస్తుంటాం. ఇది నిజముగా మంచి అలవాటు. అయితే అది మాత్రమే సరిపోదు. అప్పుడప్పుడు మనం మన పనిపాటుల నుండి పూర్తిగా వైదొలగి ప్రశాంతముగా మన మనస్సాక్షిని, దేవుని స్వరాన్ని వినడం అలవాటు చేసుకోవాలి. కొంతమంది పూజలో పాల్గొంటున్నా కొన్ని నిమిషాలు కూడా నిశ్శబ్దం వహించలేరు, నిలకడగా ఉండలేరు, అసౌకర్యంగా మెసులుతూ ఉంటారు. మనలో చాలామందిది అదే పరిస్థితి. ఈ పరిస్థితిని తొలగించుకొని సౌకర్యంగా నిశ్శబ్దానికి అలవాటు పడితేనే దేవుని స్వరాన్ని మనస్సాక్షి ద్వారా వినగలుగుతాం. అప్పుడే మనం రక్షణ ఫలాన్ని ఇక్కడే, ఈ లోకంలో కూడా అనుభవించగలుగుతాం. అలాంటి భాగ్యం మనందరికీ ప్రసాదించాలని ఆ చిన్నారి బాలయేసును ప్రార్థించుదాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.